సింగర్ మంగ్లీకి సంబంధించి కమ్యూనిటీ గురించి అంతేకాకుండా కొంతమంది ఏమో పాజిటివ్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కొంతమంది ఏమో మంగ్లీకి నెగిటివ్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల నుంచి 70 లక్షలు ఉన్నటువంటి సింగిల్ కమ్యూనిటీ మాది. కొంతమంది వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఆమెను టార్గెట్ చేస్తారు. చట్ట న్యాయస్థానాలు ఉండగా వీళ్ళెందుకు ఆగమవుతారన్నది అర్థం కావడం లేదు. ఈ కమ్యూనిటీకి పాట పాడది భయ్, కొన్ని సందర్భాల్లో పాడది. ఈమె కమ్యూనిటీకి ఏం చేయలే అని చెప్పి తిట్టడం ఎంతవరకు కరెక్టు? సుబ్బారావు అనే అడ్వకేటే చెప్తా ఉన్నాడు కదా, అది నిజమైన వాళ్ళు కాదురా అయ్యా మా దగ్గర ఉన్నాయని చెప్పి. దిల్రాజు సినిమాలకు అవకాశాలే ఇవ్వద్దు, అసలు ఇది కానే కాదు అని చెప్పి అనడానికి నువ్వు ఎవరికి లేని లోపి నీకే నలుగురు ఐదుగురికి ఎందుకు? వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు బంజారా ప్రవచనకర్త డాక్టర్ ఎస్పీ నాయక్ ఉన్నారు. నాయక్ గారు నమస్తే. నమస్కారం. సో సింగర్ మంగ్లీకి సంబంధించి ఒక ఇష్యూ, అంటే గత 10-15 రోజుల నుంచి కూడా ఆమె ప్రమేయం ఉందా లేదా అనేది, అంటే ఇంకా పోలీసులు తేలుస్తారు కాబట్టి ఆమె ప్రమేయం ఉందా లేదా అని పక్కన పెడితే, అయితే మన కమ్యూనిటీ గురించి అంతేకాకుండా కొంతమంది ఏమో పాజిటివ్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కొంతమంది ఏమో మంగ్లీకి నెగిటివ్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు ఆవిడకి సంబంధించి అసలు స్కామ్ అని, ఒక 15 కోట్లని, 150 కోట్లని, 200 కోట్లని, ఎక్కడ చూసినా కూడా సింగర్ మంగ్లీతోటే తమ్నైల్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఏం జరిగింది, అసలు స్కామ్ ఉందా లేదా ఏంటి అనేది కూడా ఇప్పటివరకు ఎవరికి కూడా ఒక క్లారిటీ అయితే లేదు. కాకపోతే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాలాజీ నాయక్ అని, మధు అని, హేమకాంత్ రెడ్డి అని, ఇప్పుడు మధ్యలో అడ్వకేట్ ఈయన తీసుకున్నప్పటి సుబ్బారావు కానీ, అసలు చాలా పేర్లు వినిపిస్తున్నాయి. గత నెల రోజుల నుంచి కూడా చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అసలు ఏంటంటే మీకు తెలిసినంత వరకు ఇది ఎక్కడి నుంచి మొదలైంది, అసలు ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలియజేయగలరా? కొంతమంది ఏమో అంటే ఇట్లా అనొచ్చో అనదో నాకు తెలియదు, కానీ కొంతమంది ఏమో టీఆర్పీ రేట్ల కోసం, కొంతమంది చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ వీళ్ళు ఇప్పుడే మేము ఇలా తమ్నెల్ వేస్తే ఏదో అయిపోతుందని సబ్స్క్రైబ్ వాటి కోసం కొంతమంది స్వార్థం. ఇప్పుడు ఇంకా కొంతమంది ఏంటంటే మా కమ్యూనిటీలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల నుంచి 70 లక్షలు ఉన్నటువంటి సింగిల్ కమ్యూనిటీ మాది. అంత పెద్ద కమ్యూనిటీలా ఎవరో 2-3 చేస్తారంటే అది వాళ్ళ స్వార్థం కోసం అని అర్థం. ఇప్పుడు అందరూ ఖచ్చితంగా, ఇప్పుడు మీరు అన్నారు మంచి మాట, ఇప్పుడు 150 స్కాములు, 200 స్కాములు అని చెప్పి ఇన్ని వేల కోట్ల స్కాములు. ఇప్పుడు మీరు బాలాజీ అనే పేరు తీసుకున్నారన్న, ఇంతకుముందు దేవరకొండ అటు సైడు. ఇప్పుడు ఈ విషయం వచ్చి, బాలాజీ విషయం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది, దరిదాపులా 1.5 year, అంటే 1 సంవత్సరంన్నర అవుతుంది. వాళ్ళు జైలుకు పోయిర్రు, కొన్ని పైసలు రికవరీ చేసిర్రు. ఇవన్నీ ఎవరు చేసిర్రు? మరి ఇంత పెద్ద స్కామ్ అయింది, మరి ఇవన్నీ ఎవరు? బాలాజీ ఇచ్చిరా? ప్రజలు ఇచ్చిరా? కాదు కదా. ఎవరు ఇచ్చిర్రు? పోలీసులు వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తే మళ్ళీ తర్వాత కొన్ని పైసలు వాళ్ళకి ఇచ్చిర్రు, అంటే రిటర్న్ వాళ్ళే పోలీసులే ఇప్పించిర్రు కదా. మరి ఇన్ని న్యాయస్థానాలు ఉండగా, మరి ఇన్ని ధర్మాలు ఉండగా, వీళ్ళు కొంతమంది, అంటే 2-3, కొంతమంది కూడా కాదు, ఏదో యూట్యూబ్లలో కొంచెం వాళ్ళు ఫేమ్ కావడానికో లేకపోతే వాళ్ళ స్వార్థం కోసమో, ఈ కొంతమంది మా వాళ్ళు కూడా ఈ పార్టీకి పాట పాడలేదని చెప్పి, మేము ఎక్కడైనా పిలిచినప్పుడు కమ్యూనిటీలో రాలేదని చెప్పి కొంతమంది వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఆమెను టార్గెట్ చేస్తారు. నిజంగా ఆమె బాధితురాలు ఉంటే ఎవరు విడిచిపెడతారు? నా చట్టం ఎవరికి చుట్టం? ఇప్పుడు ఆ పోలీసులు నిన్న పెద్దలను కలిసింది, సిపి సజ్జనార్ గారిని కానీ, ఇంకా కొంతమంది, ఇంకా 2-3 డీజీపీ కూడా చెప్పారు. ఆమెకి ఇంకా మేము అంటే ఆమె నేరం చేసినట్టు ఏం రుజువు కాలేమే, వాళ్ళే కొంతమంది మీరు చేసినట్టు హేమకాంత్ రెడ్డి, అమ్మదు గాడు, వీళ్ళదే ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే ఆ పోలీసు వాళ్ళే ఉండగా, చట్ట న్యాయస్థానాలు ఉండగా వీళ్ళెందుకు ఆగమవుతారన్నది అర్థం కావడం లేదు. ఒకవేళ వీళ్ళ స్వార్థం కోసం చేసి ఉంటే అన్న, ఇప్పుడు మంగ్లీ తప్పు చేస్తే పైసలు వాళ్ళు ఇప్పిస్తారు. ఒకవేళ తప్పు చేయలేదని చెప్పి ఆమె నిర్దోషిగా మంచి అందరి ముందు వచ్చిందే అనుకో, ఆమె పరిస్థితి ఏందన్నా? ఆమె ఇజ్జత్ ఏం కావాలి? ఆమెకు కాకుండా వాళ్ళ తల్లిని, తండ్రిని, చెల్లిని అందరు తెచ్చి అంత రోడ్డు మీదకి వదిలేసినట్టు అంత ఛానళ్ళల్లో, యూట్యూబ్లలో ఎక్కితా ఉన్నారు. ఆమె ఎంత ఈ మియాపూర్లు ఉండేటోళ్ళు వాళ్ళ నాన్న, మీరు చూడండి, వాళ్ళ నాన్న కూడా మొన్నటి దాకా ఒక 5 సంవత్సరాల క్రితమే వాళ్ళకు పాపం తినడానికే తిండి లేని పరిస్థితి. చలో ఏదో ఇప్పుడు అందరూ ఈమెనే టార్గెట్ చేస్తారు. ఎంతమంది ఇప్పుడు ఏమైనా దొంగతనంగా పైసలు ఎత్తుకొస్తుందన్న? కాదు కదా. ఒక పాట పాడితే ఒక్కొక్క సింగరు, బాలసుబ్రహ్మణ్య అసంటి పెద్దలే ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20, 50 లక్షలు కూడా పాట పాడేటోళ్ళు ఉన్నారు, ఆ సిద్ధి శ్రీరామ్ అసంటోళ్ళు. మరి ఇప్పుడు పాట పాడి ఈమె ఇప్పుడు ఒక పాట పాడి 4-5 లక్షలు సంపాదించింది అనుకో, ఇండస్ట్రీలో ఎన్ని హిట్లు ఇవ్వలేదన్నా? అన్ని పాటలు పాడింది, మరి అట్లా కూడా సంపాదించుకోవచ్చు కదా. ఆమె మట్టుగా ఆమె బతుకుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మీ కమ్యూనిటీకి పాట పాడది భయ్, కొన్ని సందర్భాల్లో పాడది. నువ్వు పిలిచినప్పుడు ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ ఉన్నది, అదే ప్రోగ్రామ్ నువ్వు పిలుస్తావు, రాలేదనుకో అట్లా అని చెప్పి నువ్వు వ్యక్తిగతంగా ఈమె దొంగది, ఈమె కమ్యూనిటీకి ఏం చేయలే అని చెప్పి తిట్టడం ఎంతవరకు కరెక్టు? కమ్యూనిటీ ఎందుకు చేయలే? ఒకసారి మీరు చూడండి, అన్ని యూట్యూబ్ ఛానళ్ళలో, అన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చూడండి. మంగ్లీ అనే ఆమె మా వేషధారణ అది సపరేట్ కమ్యూనిటీ, మా భాష వేరు, మా సంస్కృతి, మా సాంప్రదాయం వేరు, మేము తినే తిండి కూడా వేరు.
మేము ఎవరు అంటే అన్ని జాతులలో అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యవహారం ఉంటుంది. అవును. ఆమె అమెరికాలో ప్రపంచ దేశాలలో ఎంత అద్భుతంగా పేరు సంపాదించిందో ఇంత చిన్న వయసులో, అట్లా కూడా కమ్యూనిటీని ఇడవలే ఆమె. మా భాషనే మాట్లాడింది. ఇప్పుడు మంగ్లీ అంటే రెడ్డి, రావుసు, బీసీ అని అంటారు, ఆమెను బంజారానే అంటారు కదా. అవును. మరి ఆమె ఎక్కడ జాతిని తక్కువ చేసి మాట్లాడింది? ఆమె ఆ వేషధారణను ఇప్పుడు ఎవరైనా ఫ్లైట్లో ఎక్కమో అనే భ్రమలో చాలా మంది ఉంటారు. బీద వాళ్ళు ఏడెక్తారన అట్లా కూడా పెద్ద పెద్ద విమానాలలో కూడా బంజారా డ్రెస్ వేసుకొని అందరూ ఆమెటట్టు చూడేటట్టుగా చేసింది. అమెరికాలో కూడా మా బంజారాలో పాట పాడింది. నేను చిన్న బంజారా పల్లెటూరు నుంచి వచ్చిన, ఎక్కడో అనంతపూర్ జిల్లా గుత్తి గొల్లల దొడ్డిలో జన్మించినటువంటి ఆమె మియాపూర్లో మొన్నటిదాకా వాళ్ళ తల్లిదండ్రులకు అన్నం తినడానికే లేదు. ఏదో ఆ V6 దయ వల్ల ఆ యాంకర్గా కొంచెం అట్లా మంచి పేరుగాంచింది. ఇక ఆమె గొంతు ఆమె మొత్తం ఇప్పుడు మంగ్లీ అంటే నా పెద్ద దేవతన ఆమె పేరు మీద స్కాములు జరుగుతున్నాయి, ఏదో దోపిడీ చేస్తారంటే. ఇప్పుడు నేనున్నా ఎక్కడైనా పూజలు పురస్కారాలు ప్రవచనాలు చెప్పడానికి పోతే 100 మంది ఫోటోలు దిగుతారు. వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, చెడ్డోళ్ళు అయి ఉండొచ్చు. అట్లా అని చెప్పి వాడు నాకు తెలుసు ఇట్లా అని అంటే నమ్ముతారా ఏంది? జనాలకు తెలియదు ఒరిజినాలిటీ ఎవరో. ఒకవేళ నేను ఏం చెప్తున్నా అంటే, తప్పు చేస్తే మంగ్లీని కాదు, మంగ్లీని ఈడ్చుకొని లోపల పోయి తొక్కి మేమే అప్పచెప్తాం ఆమెను. ఎక్కడున్నా కానీ ఈమె తప్పు చేసింది రా భయ్ చలో అని పోలీసులు నిర్ధారించిన తర్వాత మేమే ఇప్పిస్తాం పైసలు. ఎందుకు ఇప్పాం? అందులో గిరిజన వాళ్ళే చాలా మంది ఉన్నారని అంటా ఉన్నారు. నిజం. ఇప్పుడు ఎవరైనా ఆశ కొద్ది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో ఇప్పుడు ఎవరో పడితే వాళ్ళే ఎవరో ఫోన్ ల్యాప్లా. మీరు ఒకసారి చూడండి, సుబ్బారావు అడ్వకేట్ గారు మొన్నటిదాకా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పొద్దుగాలనే ఎక్కడ విన్నా నేను. ఈ కొంతమంది ఎగురుతారు కదా, 2-3 వాళ్ళెంబడి లేరా, వాళ్ళంతా వట్టోళ్ళు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, నిజమైన బాధితులు నా దగ్గర ఉన్నారని చెప్పి ఈయన అంటాడు. నిజమైన బాధితులు మా దగ్గర ఉన్నారు, ఇగో వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు ఇది ఉన్నారని వీళ్ళు అంటారు. అంటే ఎవరిది నమ్మాలన్నా? ఇప్పుడు కేసు పెట్టినోందా, లేకుంటే వీళ్ళు మీడియాలో మాట్లాడేటోళ్ళదా, ఏంది ఇది అసలు? అయితే ఇప్పుడు కంప్లైంట్లు అయితే పరస్పరం ఇచ్చుకున్నారు కానీ ఆ కేసు తేలేంత వరకు కానీ మధ్యలో వచ్చి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మా కమ్యూనిటీకి ఏం చేయలేదు, ఏదైనా ప్రెస్ మీట్లకు కానీ ఏమన్నా మన కమ్యూనిటీకి సంబంధించిన పిలిస్తే కూడా రాదు, సేవాలాల్ ప్రోగ్రామ్కి పిలిస్తే కూడా మంగ్లీ అటెండ్ అవుతుందని ఇలా చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా. ఎంతవరకు నిజం? ఇప్పుడు మంగ్లీ దాదాపుగా 2016 నుంచి ఇప్పుడు 2026 వరకు ఆమె ఎదిగిన తీరు, ఆమె వేషధారణ, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఇందాక మెన్షన్ చేశారు. ఆమె ఎలా ఎదిగింది ఏంటి, ఒక సింగర్గా ఎలా పాపులారిటీ వచ్చిందని. కానీ కమ్యూనిటీకి సంబంధించి ఎక్కడ కూడా ఏదైనా పాటలకు కానీ దానికి రావట్లేదని ఒక ఆరోపణ కూడా కేవలం పర్సనల్ టార్గెట్ ద్వారానే వీళ్ళందరూ మాట్లాడుతున్నారా, లేదంటే వీళ్ళకి నిజంగానే వీళ్ళు బాధితుల తరపున పోరాడుతున్నారు అనిపిస్తుందా మీకు? నా బాధితుల తరపున అంటే ఇందాకనే చెప్పాను నేను, బాధితులు ఇప్పుడు వాళ్ళే సుబ్బారావు అనే అడ్వకేటే చెప్తా ఉన్నాడు కదా, అది నిజమైన వాళ్ళు కాదురా అయ్యా మా దగ్గర ఉన్నారని చెప్పి. సరే, అది కేసు తేలిన తర్వాత ముచ్చట. మీరు ఇందాక ఒక మాట అన్నారు, కమ్యూనిటీకి ఏం చేసిందంటే, అన్న నేను ఇందాక చెప్పిన చాలా సందర్భాల కమ్యూనిటీలో, మా గింత పెద్ద కమ్యూనిటీలో మంగ్లీ పాట లేని ఏ ప్రోగ్రామ్ నడవది. ఎంత పెద్ద మీరు వినండి, ఎక్కడైనా మీరు గూగుల్లో చూడండి, లక్షల, వేల, మిలియన్లు, 100, 100, 200 మిలియన్లు పోయిన మామూలు ముచ్చట నాన్న. రాము రాతడు పిల్లాడు ఉన్నాడు, మొన్ననే కిస్మత్ మంచిగా ఉన్నది, ప్రపంచ దేశాలే గర్వించదగ్గ వ్యవస్థకి ఎదిగిన పిల్లాడు. అట్లా అని చెప్పి మా కమ్యూనిటీకి మేము కూడా చాలా సందర్భాలు పిలిచాడు. ఇప్పుడు వానికి ఏదో బుత్తంతా కొంచెం వచ్చింది ఫేము, ఇక వాడిది ఉన్నప్పుడే కదా. ఇప్పుడు గాలి వచ్చినప్పుడే తూర్పులా పట్టుకోవాలి, అట్లాంటప్పుడు అవకాశం ఉన్నప్పుడే చేయాలి. మిగతారు ఎంత పెద్దోళ్ళే ఒకసారి పాటకు ఫేమ్ వచ్చినప్పుడు ఉంటారు, ఒక అవకాశం రాకుండా మళ్ళీ ఎక్కడికో పోతారు. ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రీలో కూడా మాకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది ఒకసారి చూడండి మీరు. మొన్న ఎవరో కావాలని చెప్పి సెన్సార్ బోర్డులా అక్కడ ఏమైనా సెన్సార్ బోర్డు మెంబర్లా వీళ్ళు పోనీ. ఇప్పుడు దిల్ రాజు ఎవరైనా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి తెలంగాణ ఇక్కడ అధ్యక్షులు ఎవరు? ఇప్పుడు ఆయననే కదా. ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఆయనే చేయాలి. ఇప్పుడు ఆయన పెద్ద నేరం చేసింది అన్నట్టు అవకాశాలు వేయద్దు, చాలా ఇక్కడికి బంజాయి అని చెప్పి. ఇప్పుడు నీకు సంబంధమే లేదు కదా, అది నువ్వేమైనా యాక్టరా, నీకు ఇప్పుడు అట్లా నువ్వు ఒక సభ్యుని ఉన్నావు కావచ్చు. అలా ఒక చిన్న సభ్యుడు ఉంటే ఏం చేయాలి, చిన్న ప్రస్తావన ఎక్కడో బయట వచ్చి ఇవ్వాలి నువ్వు కంప్లైంట్. కానీ నువ్వు పోయి సినిమాలకు అవకాశాలే వేయద్దు, అసలు ఇది కానే కాదు అని చెప్పి అనడానికి నువ్వు ఇవ్వలే అంటే ఇప్పుడు కించపరిచినట్టు కాదా? ఇప్పుడు మీ స్వార్థం. ఒక ప్రెస్ మీట్ పెడితే ఎంత అయితే దరిదాపుల తక్కువ ఇప్పుడు మన 5-6 వేల నుంచి ఒక 10,000 అయితే చాలా మంది మీడియాలు ఈ తెలంగాణలో ఎన్ని మీడియాలు ఉన్నాయి, ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. లోగో ముందర పెట్టి నాకు 500 ఇవ్వ అని చెప్పి కూడా డామినేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంతమందికి 5,000 నుంచి 10,000 ఇప్పటికీ మీరు 51 ప్రెస్ మీట్లు ఏమో పెట్టినట్టున్నారు. గిన్ని ప్రెస్ మీట్లు రోజుకొకటి, ఎక్కడి నుంచి ఎత్తనే మీకు పైసలు? మీరు బీదోళ్ళే కదా, మీరు అంటా ఉన్నారు మేము కూలి చేసుకొని తింటున్నాం, మేము బాధితుల తరపున ఉంటాం. ఉండండి, మీకేవాళ్ళు అడ్డుతుంటారు, మేము కూడా ఉంటాం కదా. ఇప్పుడు అట్లా అని చెప్పి రోజుకి 10,000 అవుతా ఉన్నది. మరి ఎక్కడి నుంచి నువ్వు ఇంట్లోకి వెళ్ళేస్తానా? పొద్దాక పని చేస్తే 500 ఎత్తే కావచ్చు నీకు ఆటోకు. పోనీ ఏదైనా తురుము కానీ నీకు నౌకరు ఉంటే రోజుకు 1000 రూపాయలు ఎత్తే కావచ్చు. నువ్వు రోజుకొక ప్రెస్ మీట్ పెడతా ఉన్నావు, రోజుకు 10,000 పెడతా ఉంటాయి. ఎక్కడికి పోయినాయి? 15-20 రోజుల నుంచి ఉండి 20 రోజుల నుండి ఎటు పోయినాయి పైసలు?
కేవలం అంటే ఇప్పుడు మంగ్లీ బాగా ఎదిగింది, ఆమె ఫోటోలు ఇవన్నీ బయటకు వచ్చి ఆవిడకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆవిడని కొంచెం డిఫేమ్ చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకోవచ్చా ఇవన్నీ? కరెక్ట్ అన్న, మీరు మాట్లాడింది ఇదే కరెక్ట్. ఇప్పుడు ఉమ్, ఉమ్, ఆమె కొంచెం ఎదిగి ఉన్నది. ఇప్పుడు మీరు అన్నట్టు మధు, రామకాంత్, ఇంకోటి శివ, వీళ్ళందరూ పేర్లు ఉన్నాయి కదా. ఉమ్, ఉమ్. వీళ్ళు ఏందన్నా, వీళ్ళని లాగితే ఏమవుతుంది వీళ్ళ దగ్గర? ఏది లేదు, అంత వట్టిదేనే. ఇప్పుడు ఎవరైనా ఇయ్యాలంటే పైసలు కొంచెం మేము లాగిరనుకో, ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, నేను చెప్పినా కదా, ఏదో పొరపాటున ఫోటో దిగిర్రే అనుకో, సరే వాళ్ళకి సంబంధం ఉందే అనుకో, ఏదైనా పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత చాల్ రావాలి, నువ్వు తప్పు చేసినామే ఇట్ట తప్పించుకుంటావమ్మా అని చెప్పి మేము కూడా ఇక్కడ మణికొండలకి వెళ్ళి ఆమె ఉన్నటువంటి ఆ ఆనలకి వెళ్ళి గుంజుకొని వస్తాం మేము ఇంట్లోకి వెళ్ళి. ఓకే. తప్పు చేస్తే ఆమెనే కట్టాలి కదా ఖచ్చితంగా పైసలు. అవును. కానీ వీళ్ళు చూసిరా, ఇప్పుడు నేను చెప్పినా కదా, మాకు వ్యక్తిగతంగా మాకు పాటలు పాడలేదని చెప్పి, మాకు పార్టీకి పాటలు పాడని చెప్పి, లేకుంటే ఎక్కడైనా కమ్యూనిటీ చిన్న చిన్న ప్రోగ్రామ్కి రావడానికో, ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే వాళ్ళు ఏదో సంపాదించుకుంటారన్నా. అట్లా అని చెప్పి మేము పిలిచినప్పుడు రాలే అని చెప్పి ఏదో వ్యక్తిగతంగా అందరు కూడా కాదు, నేను చెప్తా ఉన్నా కదా, 60 లక్షల మంది ఉన్నారు, ఎవరికి లేని లోపి నీకే 4-5 ఎందుకు, మీరే 3. ఆమె ఎవరో చిన్న ప్రత్యూష ఆమె ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు మా సతీష్ అన్న నాకు దగ్గర అని చెప్పి నేను పర్సనల్ గా మంచి మాట కొద్దో చెడు మాట, ఇప్పుడు చెడు చెవులనే చెప్పాలి, మంచి 10 మందిలో చెప్పాలి. నేను చెడు విషయం ఉన్నా నీకు ఫోన్ చేసి, సతీష్ అన్న నాకు ఇట్లా చిన్న ఇబ్బంది ఉందన్న, నాకు ఏదైనా నాకు కొన్ని పైసలు కావాలని అని చెప్పి నీకు పర్సనల్ గా నేను ఫోన్ చేస్తా. చూడండి ఎస్పీ నాయక్ మహారాజ్ నన్ను ఫోన్ చేసి చూడు గీత పుచ్చప్పుడు అని చెప్పి నువ్వు 10 మందిలో, అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి లైవ్ లో పెట్టి కొంచెం ఆమె కూడా ఆ రోజు కూడా ఆమె ఇరికియాలని చెప్పి వీళ్ళు ప్లానింగ్ చేసుకొని చేసినా కానీ ఆమె ఏమన్నది, అక్కడ ఎవరో పలాని జాగల కర్ణాటకలో కాంగ్రెస్ ఆడవిడో ఉన్నాడయా అని చెప్పి అట్లా మాట. మా భాష మీకు తెలియదు కాబట్టి అదే నిజం అనుకొని కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వారి స్వార్థం కోసం రాసిర్రు, లైవ్ లో ఇరికించింది. లైవ్ లో ఏం ఇరికించిర్రు రా భయ్, ఏం చేసిందని. అయితే మంగ్లీ గారు కూడా ఫస్ట్ నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పంజగుట్టలో, అంతేకాకుండా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీస్ అందరినీ కలుస్తుంది. అంటే ఆవిడ అవైలబిలిటీలోనే ఉంది, అంటే ఈ విచారణకు సంబంధించి ఎలాంటి విషయమైనా ఆమె ఎదుర్కోవడానికి రెడీగానే ఉంది, ఆమె తమ్ముడు కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా. అయితే కావాలని ఆమెను టార్గెట్ చేస్తున్నట్టు ఒక అంశం అయితే కనిపిస్తుంది. ఇంకొక చోట చూసుకుంటే కమ్యూనిటీకి సంబంధించి కొంతమంది మంగ్లీ గారికి పాజిటివ్గా కొంతమంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కొంతమంది ఏమో ఆమెకి అగైనెస్ట్గా ప్రెస్ మీట్. ఇప్పుడు మీ కమ్యూనిటీలో చాలా మంది కూడా ఏదైతే ఇప్పుడు మంగ్లీ గారికి ప్రమేయం ఉందో లేదో మనం నిర్ధారించడానికి కష్టం, కానీ చాలా మంది డబ్బులు పెట్టిన వాళ్ళు మొత్తం కూడా చాలా మంది నాయకు సంబంధించిన వాళ్ళు ఇట్లా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే ఎక్కువ డబ్బులు ఇచ్చారు, అది ఆశకో దేనికో మనకో పైసలు వస్తాయని చెప్పని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? న్యాయం జరగాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఒకవేళ తప్పు చేస్తే మేము పట్టిస్తామన్నాం కదా, ఇందులోనే కొంతమంది ఎట్లా మాట్లాడుతారు, మా వాళ్ళే వేరేటోళ్ళు కాదు. కాఫీ తోట ఉన్నది అని ఎక్కడో కర్ణాటకలో మహారాష్ట్రలో కాఫీ తోట ఉన్నది ఎన్నో 1000 ఎకరాలు అని చెప్పి, అదేదో కాఫీ తోట ఉంది కదా, నేను మంగళితో నేను మాట్లాడతాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను నేను లైవ్ లా, కాఫీ తోట ఉన్నది అంటారు కదా, అన్ని వేలేదు. అదేదో బాధితులకు రాసిందంటే మరి ఇప్పుడే ఆమె పేరు మీద ఉన్నది అంటారు కదా, అదేదో తీసుకొచ్చి రాయిరు మరి ఆమె పేరు మీద, అంతే కదా. ఇప్పుడు అక్కడెక్కడ అన్ని 1000 కోట్ల సంబంధించింది ఆస్తులు ఉన్నాయి, ఇట్లా అని వేల కోట్లు సంపాదించింది, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. మీరే వెళ్ళండి నా కెమెరా పెట్టుకొని వీళ్ళనే తీసుకొని పోమని చెప్పండి, మరి ఆడ వద్దని వాళ్ళు అంటారు. ఆ కాపీతో బాధితుల పాపం ఒక 10 మందికైనా న్యాయం జరుగుతుంది కదా. ఎవరో 50,000 50 లక్షలు 60 లక్షలు ఇచ్చానా వాళ్ళకే, వాళ్ళ దగ్గర ఆ కాపీ తోట మొత్తం వాళ్ళ పేరు మీద రాయించండి, మరి నేను రాపిస్తా దగ్గరుండి. ఓకే, ఇప్పుడు మీకు అంటే ఈ ఇష్యూ ఏదైతే మంగ్లీ గారి పేరు ప్రస్తావన మీడియాలో కావచ్చు బయట కావచ్చు కంప్లైంట్లో వచ్చిన తర్వాత మీరేమన్నా ఆవిడని కానీ వాళ్ళ సిస్టర్ని కానీ సంప్రదించడం జరిగిందా? ఏమన్నా దీనికి సంబంధించి ఇప్పుడు మీ పేరు వస్తుంది, ఇప్పుడు ఫేమ్ రావడం చాలా చాలా టైం పట్టింది. ఇప్పుడు 2016 నుంచి కష్టపడితే ఇప్పుడు 2026 ఇప్పుడు బాగా ఫేమ్లో ఉంది, పేరు రావడం చాలా కష్టం, కానీ పేరు పోవడం చాలా తొందరగా వెళ్తుంది. మీరేమన్నా ఇప్పుడు ఇలా ఇష్యూ అయినప్పుడు మీరు ఏమైనా ఫోన్ చేయడం కానీ, అమ్మ మంగ్లీ ఇదిగో ఇలా జరుగుతుంది, లేదా వాళ్ళ సిస్టర్కి ఏమన్నా మీరు ఫోన్ చేయడం కానీ ఏమైనా జరిగిందా, మాట్లాడడం ఏమైనా జరిగిందా? కమ్యూనిటీ పరంగా మేము కూడా పెద్ద వాళ్ళు మా దానిలో చాలా మంది పెద్దవాళ్ళు, మేము ఉద్యోగ సంఘాలు కానీ రాజకీయ సంఘాలు కానీ మేము కలిసినాం, మాట్లాడినాం. ఇప్పుడు ప్రమాణ పూర్తిగా నాకైతే దానికి సంబంధం లేదు, కానీ వాళ్ళు కావాలని కొంతమంది చేస్తారు. ఒకవేళ తప్పు జరిగిందే అనుకో, నేను దేనికంటే దానికని అంటుంది ఆమె, దానికంటే ఎక్కువ ఏమంటారు నా, ఒకవేళ తప్పు జరిగింది అనుకో అంటే ఇప్పుడు ఉన్నాయని వాళ్ళైతే వసూలు చేసుకొని ఇవ్వాలి కదా ఖచ్చితంగా వాళ్ళకు, అందులో మా వాళ్ళే చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు అట్లా చేయడానికి కూడా మేము 2 తీర్లు ఉన్నాం, తప్పు చేస్తే మేమే పట్టించి ఆమెను వసూలు చేసి ముక్కు పిండి వసూలు చెప్పిద్దామని అంటారు. కానీ కాకముందే వట్టిగా, ఇప్పుడు తల్లి గర్భంలో పిల్లాడు ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయి నువ్వు ఎట్లా చెప్తావు భయ్, ఆ కాకముందే ఎట్లా చెప్తావు నువ్వు, అంటే అట్లా చెప్తున్నావు అంటే నువ్వు ఏదో దొంగతనంగా స్కానింగ్ తీసి టీవీలో చూపెట్టినట్టు దొంగతనం చేసినట్టే కదా ఇక్కడ నువ్వు, ఖచ్చితంగా ఇట్లా చేసినట్టు. వీళ్ళు అందరికి లేని బాధ వీళ్ళకే ఉన్నదంటే చెప్తే ఇది ఎట్లా నమ్ముతామన్నా మనం? ఇప్పుడు అంటే మంగ్లీ గారు రెడీగా ఉన్నారా బాధితుల తరపున నిలబడడానికి? నాకు చాలా ప్రెస్ మీట్ లో చెప్పింది ఆమె, నేను ఒకవేళ నా తరపున తప్పు జరిగితే నేను కూడా వాళ్ళ బాధితులకు అండగా నిలబడతా. ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరు మాట్లాడతానంటే, ఇప్పుడు మీడియాలో ఆమె పాట పాడే మీడియాలో ఆడడానికి ఆమె పెద్ద రాజకీయ నాయకుడా,
ఇప్పుడు వీళ్ళకైతే రాజకీయ నాయకులు కొంత కింది చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను నన్నే మాట్లాడరాదు, నిన్ను ఇన్ని 100 పాటలు వాడిన ఇన్ని వేదికల మీద ఉన్నా కొంతమందికి భయం ఉంటుంది. చిన్న దాని మాటలను పట్టుకొని దానికే ట్రోల్ చేసుకుంటా ఇప్పటికీ ట్రోలింగ్ ఆపకుంటే మా వాళ్ళే వాళ్ళ మీద తిరగబడతారన్న. ఇదైతే నిజం. ఇప్పుడు చేసి పిచ్చి ఏదో వాళ్ళ ఫేమ్ కోసమో స్వార్థం కోసం చేసినట్టయితే ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఇది అయితే ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయంటే ఇప్పుడు మంగ్లీ గారి బ్రదర్ కావచ్చు, వాళ్ళు కాకుండా ఇంకా చాలా పేర్లు వచ్చాయి. హేమకాంత్ రెడ్డి కావచ్చు, ఇలా చాలా బాలాజీ నాయక్, ఇలా చాలా పేర్లు వచ్చాయి కదా. వీళ్ళతో అంటే కేవలం ఫోటోలు దిగడం వల్ల, వాళ్ళని కలవడం వల్లే ఎక్కువ ఏమో ఆరోపణలు ఎదుర్కొంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు బాలాజీ అసంటోళ్ళు వాళ్ళు దొంగ అని నిర్ధారణ ఉన్నది కదా. మంగ్లీ కింద ప్రశ్న ఇప్పుడు అట్లా నిజమైన ఇప్పుడు మాట్లాడేటోళ్ళు వీళ్ళు 4-5 ఉన్నారు. ఇప్పుడు అక్కడ బాలాజీ అనే వ్యక్తి ఎన్ని వేల కోట్ల స్కామ్ చేసిండు, అందులో మా వాళ్ళు కూడా చాలా మంది నష్టపోయారు, వాళ్ళను కూడా కొంతమంది చేసిరు అట్లా అని చెప్పి ఈమెను ఎక్కడైనా లేదు కదా. ఇప్పుడు ఇంతకుముందు సంవత్సరం నుంచి జరుగుతుంది అది. మరి అప్పటి నుంచి ఒక్కసారైనా మంగ్లీ అని లాగాలే కదా చిన్న తీగ. మరి ఏదో ఫోటో దిగంగానే నలుగురు వాళ్ళ తమ్ముడు కలవంగానే కమ్యూనిటీలో ఎక్కడో ప్రోగ్రామ్ అయినప్పుడు 100 మంది కలుస్తారు. వాళ్ళందరూ సరే వాళ్ళ తమ్ముడు వాళ్ళు తప్పు చేసిరే కావచ్చన్న, కానీ తప్పు చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకరో శిక్ష అనుభవించాలి. అట్లా అని చెప్పి కాకముందే ఈమెను ఇరికియాలి. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు ఈ బాధితులు. వీళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళని పైసలు ఇస్తారన్న. ఇప్పుడు మీరు చేస్తారు హేమకాంత్ రెడ్డి కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ ముఖం చూస్తే పైసలు వస్తాయి. అవి ఎన్నో వేల కోట్ల స్కామ్ చేసిన వాళ్ళే ఎవరైనా చేస్తారు పోరా కేసు పెట్టుకొని పో అని చెప్పి ఎక్కడో మనం చూస్తూ ఉన్నాం. అంటే నిజంగా అది తప్పు జరిగితే ఖచ్చితంగా పైసలు ఇప్పించే బాధ్యత అని కూడా మేమందరం అంటున్నాం కమ్యూనిటీ. అయినా సరే వీళ్ళు ఈ మంగ్లీని ఒక్క ఆమెను లాగితే అంటే సెలబ్రిటీ మాదాల్లో ఉన్నదే ఆమె. ఇప్పుడు చెమక్ చంద్ర ఉన్నాడు, అదేదో శ్రీముఖి ఉంది కదన్న. ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడలే ఏది లేదు. ఆమె కూడా మా జాతి బిడ్డే. ఎక్కడైనా బంజారా అని చెప్పిన దాఖలే లేవు ఆమెది. మరి ఆమె మీద ఎందుకు అనరు? ఆమెను ఎందుకు నువ్వు ప్రోగ్రామ్ పిలువవు? పెద్ద సెలబ్రిటీ కదా, పెద్ద హోదా కదా ఆమెది. మరి ఆమెకి శ్రీముఖిని ఎక్కడైనా నువ్వు రామ్మ మరి కమ్యూనిటీలో జై శవాలాల్ అని చెప్పి అను, జై బంజారా అని చెప్పు. ఎక్కడైనా పాట పాడడానికి వచ్చిన వేదిక మీద వచ్చి ఫోటో దిగి పొమ్మను. మేము పోతున్నాం అన్న 500 కిలోమీటర్లు కూడా మా సొంత డబ్బులతో పోతున్నాం. ఎందుకంటే ఎక్కడో ఇప్పుడు అభివృద్ధిగా ఆమెడ దూరంలో ఉన్నటువంటి తండాలు ఈ చిన్న జాతిని చితికిపోయి ఇంకింత ఈ స్వార్థ రాజకీయాల్లో ఇంకా అక్కడనే మునుగుతా ఉన్నాయి. దానికే మనం వెలికితీయనికి అంత పెద్ద కమ్యూనిటీని ఇప్పుడు నిందాగా సత్యానంద స్వాములు ఎంత గొప్ప చెప్తారన్న మా కమ్యూనిటీ గురించి. ఏదో 2-3 ఎదిగితే చాలా ఇక దానికే పట్టుకొని ఏడవాలా. కానీ అంటే ఇప్పుడు ఆ మంగ్లీ గారి పేరు కాకుండా ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కదా. అంటే బాధితులు తెగించి డబ్బులు వస్తుంది, వాళ్ళు కూడా మరి సేమ్ కమ్యూనిటీ కదా. వాళ్ళు ఎందుకు మరి ఇంత కమ్యూనిటీ వాళ్ళని ఇంత మోసం చేయడానికి ఎందుకు సంకల్పం చేసుకున్నారు అనుకోవచ్చు అన్న. ఇప్పుడు వాళ్ళు నేను ఇందాక మీరే అన్నారు కదా ఆశ కొద్ది. ఇప్పుడు మనిషికి ఏదో చిన్న ఆశలు ఉంటాయి. ఆమె ఎవరు మంగ్లీ పేరు చెప్పుకొని ఎప్పుడు ఆమె పేరు ప్రస్తావన తెచ్చిరన్నా. ఇదంతా 2-3 నెలలు కాదు, సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి సందో జరుగుతుంది. వీళ్ళు వచ్చి బాధితులు మొన్న వీళ్ళకి కలిసిరా, వాళ్ళు వీళ్ళకు సుబ్బారావుకు మొన్న కలిసిరు. అంతకుముందు నుంచి ఉంది కదా. అంతకుముందు నుంచి ఆమెకు సంబంధం లేదు, అసలు మంగళికి సంబంధం లేదు కాబట్టి ఆమె పేరు రాలే. కానీ నిజంగా వీళ్ళందరూ చిన్న ప్లానింగ్ వేసుకొని ఆమె తీగ లాగినరు అనుకో. ఇక్కడ కొంతమంది మా దానిలో పేరు ఉన్నది, కొంచెం కొద్ది గొప్ప ఆమెకు భగవంతుడు ఇచ్చినదల్లా పైసలు సంపాదించుకునేది. దానికి లాగితే మనకు ఏదో ఒక రకంగా పైసలు వస్తే వీళ్ళందరూ ఆమె దగ్గరికి వచ్చి ఏదో పంచాయతీ పెట్టుకొని మళ్ళీ ఇస్తారనే స్వార్థం కోటి చేసి తప్ప వేరే ఏది లేదు. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మంగ్లీ 2016-15 నుంచో ఇండస్ట్రీలో ఉంది కాబట్టి, అంటే మీడియా ఫీల్డ్లో అయినా సింగింగ్లో అయినా ఇలా వచ్చింది కాబట్టి మీరు అంతకు ముందు నుంచే ఈ ఫీల్డ్లో ఉన్నారు, బాగా తెలుసు మీకు ఫస్ట్ నుంచి. మీకు అంటే ఎప్పటి నుంచి అంటే మంగ్లీ గారు కావచ్చు ఆమె కెరీర్ గారు మీరు ఎప్పటి నుంచి ఆవిడని చూస్తున్నారు? తెలంగాణ ఉద్యమం నుంచి మేము ఏదైతే కేసీఆర్ గారు పార్టీ పెట్టారో అప్పటి నుంచి మేము పాటలు పాడి బ్రహ్మాండంగా అన్ని వేదికల మీద మొన్న 2014 కూడా ఎలక్షన్లతోటి నేను చాలా సందర్భాలు ఆమెతో పాటలు పాడినా, నాయనక తీసుకోపోయినా. ఇప్పుడు అవకాశం మొన్న వచ్చింది. దానికంటే ముందు మాతోటే పాట పాడేది కదా. 500 అదే 1000 రూపాయలు అదే 2000 ఇస్తే తీసుకొని పోయి ఆమె ఆర్కెస్ట్రా వేదికల మీద పాడే ఆమె. ఇప్పుడు అట్లా అని చెప్పి పెద్దోళ్ళు లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏదో ఫ్యాన్ ఒక పాట పాడంగానే అటు కూడా ఎన్నో వేల రూపాయలు తీసుకున్నది ఆమె అని చెప్పి అట్లా బదనాం చేసిరు. మొన్న ఏదో ఆమె బర్త్డే పార్టీ చేసుకున్నది. అంటే ఇప్పుడు బంజారా బిడ్డలు చిన్నోళ్ళు అంటే ఒక్కొక్కరు ఆ బర్త్డేకు 1000 కోట్ల వ్యవస్థలు పెట్టి చేసుకోవచ్చు. చిన్న పార్టీ ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకొని ఆమె పని ఆమె ఏదో చేసుకుంటా ఉంటే బయటోడు ఎవడో వచ్చి గంజాయో సారో ఏదో దాగి వచ్చి అక్కడికి వస్తూ ఉంటే ఆమె ఎంబడి కెమెరాలు పట్టుకొని ఖచ్చితంగా ఇరికేయాలని చెప్పి అప్పుడే కదా ఆమె వైఎస్ఆర్లో పాట పాడింది. వేరే పార్టీ నాకు పాట పాడాలని చెప్పి ప్లానింగ్ తోటి చేసిరు అదంతా. అయినా సరే ఆమె తప్పు చేయలే కాబట్టి ఆమె నిర్దోషిగా బయటకు వచ్చింది. ఆమెకు టెస్ట్ చేసిరు, ఆమె నిర్దోషిగా తేలింది, బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె ఇజ్జత్ అంతా వాయ కదా. అప్పుడు కూడా అంటే కావాలని చెప్పి ఆ మంగ్లీని ఎట్లయినా చేసి ఒక చిన్న బిడ్డ
భగవంతుడు ఇచ్చిన గొప్ప గొంతు ఆమె నేనే గర్వంగా చెప్తా ఉన్నా. అప్పుడప్పుడు మాకే ఈర్ష వస్తుంది, అంత అంత స్వార్థంగా మేమే అంటే ఎంత అద్భుతంగా ఎదిగిందిరా దేవుడు, ఎంత మంచి గొంతు ఇచ్చిండ్రా నాయన అని చెప్పి. అంత పెద్ద మహాని సింగర్ లేరా నా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం లెక్క పాడేటోళ్ళు లేరా? 100 మంది ఉన్నారు. కానీ ఒక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం ఉంటుంది. అవకాశం రాక మా వాళ్ళు చాలా మంది ఎడుతా ఉన్నారు. అవకాశం వచ్చిన ఒక ఆమెను ముందుకు నడిపియాలి కానీ కావాలని చెప్పి ఆమెను వెనక లాగుతా ఉన్నారు. ఎంత మంచి హిట్ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిందనా ఆమె అని చెప్పి అంత మంచి ఆమెను మనం పోగొడుకుని కొంచెం ముందుకు నడపాలి కానీ కావాలని చెప్పి ఆమె లాగి ఇట్లా చేయడం ఎవరు పాడతలేరు. ప్రచారానికి ఒక్కొక్క ఆది గీది అనేటోళ్ళు చాలా మంది ఆ జబర్దస్త్ టీం కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు పోయి చేస్తలేరా? వాళ్ళు డబ్బులు తీసుకుంటలేరా అన్న? మస్తు మంది తీసుకుంటారు. మరి ఈమెకే ఎందుకు ఇట్లా టార్గెట్ చేయాలి? ఈ చిన్న కమ్యూనిటీలో ఎదిగిన ఆమెను బాగా మంచి దేవుడిచ్చిన గొంతునోడు ఈమె ఇక్కడనే కట్ చేసేస్తే ఎక్కడో అక్కడ ఆగిపోవచ్చు. కానీ టాలెంట్ అనేది నేను ఎప్పుడు నమ్ముతా ఉంటాను. నా మాదల్లో కూడా మహనీయులు ఉన్నారు. కానీ నేనే ఇప్పుడు భగవంతుని ఇచ్చిన గొంతుతోటి 4 ప్రవచనాలు 4 పాటలు చెప్పుకుంటా ఇంత బిజీగా ఎందుకున్నాం మేము? ఏదో కొద్ది గొప్ప జాతిని కాపాడుకోవడానికి లేమా? అట్లా టాలెంట్ అనేది ఒక గుండుపిను లాంటిది. నువ్వు ఎక్కడ మట్టిలో పెట్టు, లేకపోతే దాని మీద ఒక 100 పడదలు పెట్టు, అది కుచ్చుకొని పైకి వస్తా ఉంటది. ఎవడు ఆపలేడు. వీళ్ళు ఏదైతే చెప్తున్నారు అంటే కోట్ల తోటలను, ఆస్తులను, కార్ లగ్జరీ కార్లను, ఇవన్నీ అంటే ఏవైతే ఉన్నాయో ఆవిడ సేమ్ పాటలతోనే సంపాదించుకుందా అన్ని అన్న. ఇప్పుడు వాళ్ళు అన్నది అంత నాటకమేనే. మీరు ఒక్కసారి మణికొండలు ఉంటుంది ఆ వీళ్ళలో ఒకసారి చూడండి. ఏ బెంచ్ కార్లు ఉన్నది. ఎవరు ప్రోగ్రామ్ పోయేటప్పుడు, నేను కూడా ప్రోగ్రామ్ పోయేటప్పుడు నా చిన్న ఎండిక బండి ఇడిచిపెట్టి నేను కూడా వేరే వాళ్ళ కార్లో పోతా. అట్లా దిగిండని చెప్పి ఎస్పీ నాయక్ ఫార్చునర్ కార్ అని అంటారా ఏంది? ఒకసారి నిర్ధారణ ఏందో నిజమేందో ఇంటికాడ పోవాలి. మణికొండలో చిన్న ఫ్లాట్ ఉన్నది. భగవంతుడు ఇచ్చిన పైసలల్లో కొద్ది గొప్ప ఆడ ఇంటికాడ పోయి ఒక చిన్న టెంపుల్ కట్టింది, అంజన టెంపుల్. అట్లా ఆమె మట్టుగా ఆమె చేస్తా ఉన్నది. నువ్వు ఎట్లా అనుకుంటావు? ఎవలీపు వాళ్ళకి కనబడదు. ఆమె చేసిన సహాయాలు మీకేం తెలుసు? మేము కూడా కొన్ని సందర్భాల్లో ఆమె చూసినాం కదా, ఎంబడిపోయి చాలా సందర్భాల్లో చేసింది. వాళ్ళకు కూడా ఇప్పుడు పాటల మీద సంపాదించేదే ఉంది. అక్రమంగా సంపాదించుకోవాలంటే ఆమె చేయకపోతున్నా అదేదో చిన్న బెట్టింగ్ యాప్లు గిట్టింగ్ యాప్లు అనుకుంటా ఎంతో మంది ప్రమోషన్ చేసి దొరికిపోయి ఇప్పటికీ ఆ సినిమా ఇండస్ట్రీలో ఆ కేసులలో తిరుగుతూ ఉన్నారు. మరి ఈమె అట్లా చేయాలంటే పైసలే కావాలని చెప్తే అట్లా చేయకపోతున్నా ఆమె. అందుకోసం ఇదంతా వాళ్ళు కావాలని చెప్పి. ఇప్పుడు ఇష్యూ తర్వాత మీరు అంటే ఆవిడ డైరెక్ట్ ఫోన్ చేయడం కానీ ఆవిడతో మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? అంటే మీ కమ్యూనిటీకి సంబంధించి చాలా మంది పెద్దలతో మాట్లాడారు అని చెప్పారు కదా, ఏం మాట్లాడేది ఆవిడ? ఇదే ఆమె అన్నది, నేనైతే తప్పు చేయలే సార్. నేను తప్పు చేసేదాన్ని ఉంటే నేను ఎక్కడికో ఒక జాగలా నేనే పోలీస్ స్టేషన్లో పోయి లొంగిపోయేదాన్ని. ఆశపడి ఏదైనా చేస్తే కకృతి కొద్ది. కానీ నేను తప్పు చేయలే, నాకు దానికి సంబంధం లేదు సార్. కావాలని చెప్పి వేరేటోళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా అడగచ్చు అట్లా. కానీ వేరేటోళ్ళు అడుగుతారా? ఎవ్వరు అడుగుతారు, ఎవరు బిజీలో వీళ్ళు. కానీ కావాలని చెప్పి మా వాళ్ళే దీనికి తిప్పి రోజు ట్రోలింగ్ చేస్తూ ఉంటే నిజమే కావచ్చు అని ఇంత షాట్ల తౌడు వేసి కుక్కల కొట్టాడబెట్టినట్టు ఇట్లా పెడతా ఉన్నారు ఆమెను. తప్పు చేసిన దాంతో మాకైనా చెప్తుంది కదా కొన్ని. అంటే తప్పు చేస్తే మేము కూడా చెప్పినాం, అమ్మ ఏదైనా ఉంటే చెప్పు, ఇప్పటికైనా మేము మాట్లాడతాం. ఏదైనా నేను చేయలేదని చెప్పిన తర్వాత కూడా ఏమైనా నరుకుతామా కోస్తామా ఆమెను? నా తప్పే లేదురా నాయన అని చెప్పిన తర్వాత ఒకవేళ చేసినా కానీ ఆమెను మీడియా ముందుకు వచ్చి చెప్పింది, నా తరపున ఏదైనా తెలిసి తెలియక తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా బాధితుల తరపున నేను ఉంటా. వాళ్ళందరి కొడుకుల మీద మొన్న కూడా కేసు పెట్టింది, అది హేమకాంత్ రెడ్డి మధు మీద పెట్టింది కదా, లైవ్లో అందరి ముందు పోయి కేసు పెట్టింది వాళ్ళ మీద. ఫస్ట్ ఎందుకు పెట్టలేదు అంటే అప్పుడు తెలియదురా భయ్, తెలియదు. ఇప్పుడు అందులో అందరు భయపెట్టుచట చిన్న తమ్ముళ్ళు పెట్టి వాడు మంగళి దొరికిపోయింది, మంగళికి లక్షల కోట్లు, మంగళికి ఇట్లా అట్లా అని చెప్పి వట్టిగా ఆమెను పేరు బదనాం చేస్తారు. కానీ ఆమెది ఒకవేళ తప్పు జరిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆ బాధితులను నేనే స్వయంగా ఆమెను తీసుకోకపోతే ఆమె వల్ల మీరు ఎవరినైనా బాధితులతో మాట్లాడడం కానీ కలవడం ఎవరు ఉన్నారని ఇప్పుడు వాళ్ళ దానిలో ఉన్న వాళ్ళు 4-5 ఈ సోషల్ మీడియాలో తిరిగేటోళ్ళు ఎంబడి ఉన్నారు. ఆ మధు సుబ్బారావు ఎంబడి 4-5 ఉన్నారు. కానీ వాళ్ళు మాకు ఎవరు స్పందించలే. ఇప్పుడు మాకు అడిగితేనే మేము చెప్తాం, కానీ వాళ్ళు వట్టిగా వీడుకు బాధితుడు ఎవరో పిల్లవాడు హనుమంత్ అనే ఎవరో చెప్పి నాకు ఫోన్ చేసి, అన్న మరి ఇట్లా మాకు డబ్బులు నేను వాళ్ళ పలాని సో అండ్ సో వ్యక్తిని కొట్టినా అన్న అని చెప్పిండు. మరి ఆయనే కొట్టినావా, మంగ్లీ అకౌంట్ కొట్టినవరా అంటే కాదని ఆయనే కొట్టినా అంటే ఇక్కడనే మనకు అర్థం కావాలి కదా. అంటే వీళ్ళే ఇద్దరు ఉన్నారన్న. ఇప్పుడు ఏదో హేమకాంత్ రెడ్డిను ఇంకోటి మధు ఆయన ఎవరో పిల్లవాడు, వాళ్ళిద్దరు కలిసి మెలిసి ఉన్నప్పుడు మంచిగానే ఉన్నారు. వాళ్ళిద్దరికి గొడవ అయింది, ఇద్దరు పక్కా జరుపుకున్నారు. తినంతా తిన్నారు, చేసేంత చేసి ఎంజాయ్. ఇద్దరికి మధ్య గొడవలతో ఇద్దరు దూరం అయిపోయారు. మరి దూరం అయిపోయారు, ఇప్పుడు పైసలు ఇవ్వాలి నమ్మించిన వాళ్ళను. అందుకే ఈ చిన్నగా వాళ్ళ తమ్మునికి ప్రమేయం ఉన్నా లేకున్నా ఏదో సందర్భం చిన్న అతుకు పెట్టి వాళ్ళ ఇట్లా అంటే వాళ్ళ మంగళిని ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే పెద్ద నాన్నకే అడుగుతారు కదా, అట్లా అని చెప్పి మంగళిని లాగినాం అనుకో, కొన్ని రోజులు ఇది జరపచ్చు కేసుని ఇటు ఏదైనా కొంచెం కిస్మత్ మంచిగా ఉంటే ఇవి కూడా అంతా ఎక్కడో అక్కడ సెట్ చేయొచ్చు అని చెప్పి ఒక గది అదే స్వార్థం తప్ప. అయితే ఇప్పటికీ అంటే మీ కమ్యూనిటీలలో ఏమన్నా
పెద్దవాళ్ళు కావచ్చు కూర్చొని మాట్లాడి ఇప్పుడు ఆ వచ్చిన పేర్లు కూడా చాలా మంది నాయక పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏమైనా పిలిచి మాట్లాడడం జరుగుతుందంటే ఎవరైనా ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ ఏమన్నా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కానీ మా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. మేము అంటే మా సోమలాల్ నాయక్ కానీ మా కళాపరంగా అందరం మేము అందరం పిలిచి ఆమెతో మాట్లాడదామని చెప్పినాం. కానీ మా దాకా ఇవాళ రాలే. మరి బాధితులు మా దగ్గరికి రావాలి కదన్నా. ఇప్పుడు ఎవరైనా ఉంటే నేను అందరికీ తెలుసు కదా, పొద్దుగాల్సింది నా ప్రవచనాలు నాకు అందరూ వింటారు. మరి నన్ను కూడా ఫోన్ చేసి ఇక అకౌంట్ కొట్టామన్నా ఖచ్చితంగా ఇది చేసినావు ఫలానే అని ఫోటోలు ఎవడైనా దిగుతారు. నా ఫోటోలు పట్టుకొని ఇట్లా కేసులు పెట్టండి బుక్ చేయండి ఆమె దొంగలంగా అంటే ఎవరు నమ్ముతారనా? ఇప్పుడు ఇచ్చిన ప్రూఫ్ ఉండాలి. ఎక్కడ ఏ అకౌంట్ నుంచి ఎవరు కొట్టారు, మంగళి అకౌంట్కి నిజంగా కొట్టినాం, ఇక పలానా డే టు టైం ఇంతమంది, ఇంత పెద్ద స్వార్థం కొద్ది నాకు ఆశ కొద్ది నువ్వు పైసలు ఇచ్చినావు. అట్లాంటప్పుడు ఏం చేయాలి రాబాయి? 10 రూపాయల ఛాయ్ తాగితే ఈ కలియుగంలో అయితే స్వార్థం. ఇప్పుడు ఎవరైనా ఛాయ్ తాగితే నా ఛాయ్ ఎప్పుడు తాగిస్తాడు వీడని ఎదురు చూసే రోజులలో లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినానే అంటున్నావు. మరి 10 మందిని పెట్టుకోవాలి కదా రాబాయి నువ్వు. ఇగో ఈమె మైక్రో ఫైనాన్స్ పెద్ద ఆమె నడుపుతుంది. మరి నేను మంగిలే ఉన్నదట ఈమె ఉన్నదట వట్టిగా నమ్ముతా. నాకు కూడా రేవంత్ రెడ్డి క్లాస్మేట్ అని నేను చెప్తా. ఎవడన్నా నాకు పైసలు ఇస్తాడా? మరి తప్పు కదా అది. ఈయన బాండింగ్ ఏంది? నిజంగా కలిసిండా? ఎప్పుడైనా ఫోటో దిగిండా? మరి ఎక్కడైనా ఉందా? ఇంతకుముందు ఏదైనా చేసి ఉందా? అనుభవం ఉందా? వాడవాడు అంటాడు నాకు ఫోన్లా యాప్లా 16 లక్షల రూపాయలు యాప్లో ఎత్తుకున్నా అని చెప్పి వరతా ఉన్నాడు. ఎవడన్నా ఇప్పుడు మాటలు ఎందుకన్నా ఫోన్లో ఎవడైనా ఇప్పుడు ఆస్తి పేపర్లు పెడితేనే నువ్వు కట్టవురా అని చెప్పి బయటికే నెట్టేస్తా ఉన్నారు. వాడు యాప్లోనే 60 లక్షలు అప్పు తీసుకొని ఈమె కట్టిండట. ఎవరు కట్టినావు నువ్వు? నిజంగా ఎవడో వాని కట్టినావు. వాళ్ళ గొడవ పడక ఈమె మీద నెట్టేసిరు. సరే ఒకవేళ అది నిర్ధారణ అయితే ఖచ్చితంగా మీ పైసలు మీకు అత్తాయిరేనా ఆయన అని చెప్తాను. కానీ వట్టిగా మీరు ఆమెను ఇట్లా చేయడం తప్పు కాదు. మాదన్లో కూడా చాలా పెద్ద కమ్యూనిటీ అన్న. రేపో మాపో ఆమె మీద నిర్దోషి అని తెలిసిన తర్వాత ఎవడెవడైతే ఏదైతే చేస్తారో ఒక్కడు కూడా ఇడవడు చూడండి. మాదల్లా ఆమెనే వచ్చి చెప్పు తీసుకొని కూడా ఎవరైతే ఆవిడ మీద ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళకి కూడా మీరు అంటే ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు? ఏది లేదు. వాళ్ళని కూడా నేను దండం పెట్టి చెప్తాను. మీరు కూడా సామాన్యులు. వ్యక్తిగతంగా మీరు పోయినట్టయితే రేపు పొద్దుగల పెద్ద కమ్యూనిటీ అందులోనే ఇరుకుతారు మీరు. మా వాళ్ళే మళ్ళీ చాలా సందర్భాలు అంటే మీకు మా భాష రాదు కాబట్టి నేను చెప్తలేను. కానీ మా దానిలో కూడా పొట్టు తిడతారన్న. ఒక్కొక్కరు మామూలు తిడతారు రా వాళ్ళను. పర్సనల్గా మీరు కామెంట్లు చూడండి, ఫోన్లు చూసుకుంటారు చూడండి. ఒక్కొక్కరు అమ్మన బూతులు తిడతారన్న. అంటే ఏది కాకముందే మీరు ఎందుకురా ఇట్లా ఎగురుతారని చెప్పి పొట్టు తిడతారు. మాదల భాష రాదు కాబట్టి ఏదైనా మీడియా ముందు ఇగో సాక్ష్యాలతో ఆధారాలతోనే పట్టిస్తున్నాం. ఆధారాలు ఏం ఆధారం ఉన్నది రా భయ్? మామూలుగా ఫోన్ చేస్తే ఆధారం అయిపోతుందా? ఆమె ఏం మాట్లాడిందో తెలియదు. ఆడ బంజారాలో 10 మందిని చెప్పాలి. మహనీయులు ఉన్నారు మాదల, వాళ్ళకి అడగాలి ఈ భాష నాకు అర్థం అవుతుంది మరి ఏం చెప్పాలి అని చెప్పి అంటే వాళ్ళు ఏదైనా అడుగుతారు. చిన్న దానికి ఎగురుతారు. కానీ మా వాళ్ళు ఇట్లా తప్పు చేయలేదని ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమెనే చెప్పందుకొని చంపుతుంది వీళ్ళందరినీ. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వాటికి కావాలని చెప్పి ట్రోలింగ్ చేయొద్దని నా బాధ. ఇప్పటికే ఆపండి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. మా దానిలో కొట్లాడాలంటే వీళ్ళు చేయరా? నా చిన్న కమ్యూనిటీలో మొన్న కవిత వచ్చి కూడా సొంత పార్టీ పెట్టుకొని అంత పెద్ద మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కూడా నేను అందరి పక్షాన అని చెప్పి అరే నీ ముఖ్యమంత్రి నేను రాసిచ్చిన స్వయంగా నేనే టోరీగోర్ బంజారా నుంచి సర్వే చేసి నేనే తెలుగు అని ఛానల్ నుంచి అక్కడ బంజారా భవన్లో ఆయనకు ఒక ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారో 119 నియోజకవర్గాల 60 నియోజకవర్గాల ఈ బంజారా వాళ్ళు ఎటుకు ఓటేస్తే అటు గెలవాలని సర్వేతో సహా నేను ఇచ్చిన అదే పేపర్ చదివిండు. ఏమని 35 సీట్లు నుంచి 40 సీట్లు బంజారా వాళ్ళు లేకుంటే నేను ముఖ్యమంత్రి అయ్యేటోనే కాదురా అని చెప్పి అంత ముందు మీడియా ముందు అన్నాడు. అంటే అది నిజం కాదా? మరి అసంటోళ్ళ మీద కొట్లాడాలి నువ్వు. గత ప్రభుత్వం బీఆర్ఎస్లో 10 సీట్లు ఉండేరా భయ్? 10 మంది ఎమ్మెల్యేలు ఉండే, 2 ఎంపీలు ఉండే, 1 మినిస్టర్ ఉండే. మరి ఇప్పుడు ఉన్నటువంటి నువ్వే నేనే గెలిచిన అన్నట్టు నువ్వు ఒక మినిస్టర్ ఇవ్వకపోతే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి 5 మంది కాడికి వారితి. దీని మీద కొట్లాడరా భయ్? నీకు ఇవ్వడద్దు అంటాడు కమ్యూనిటీలో. దీనికోసం కొట్లాడాలి. ఇష్యూలను వదిలేసి ఇదేదో మంగ్లీ టాపిక్ మీద ఫేమస్ కావడానికి వేరే ఏది లేదన్న. ఎన్ని టాపిక్ లేవు మాదల్లా. రిజర్వేషన్ అన్నారు. ఇప్పటికీ ఆ గ్రామ పంచాయతీలు అట్లనే ప్యాన్ కూడా లేదు పైన. వాడు ఇప్పటికి తీరలేవానికి అప్పులు. వాడు చచ్చిపోతా ఉన్నాడు. అక్కడ రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయమని చెప్పు. ఇప్పటికి రిజర్వేషన్ 10% అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షలు ఉన్నాం మేము. అట్లా దరిదాపులో చూసుకుంటే 30 ఎమ్మెల్యేలు మేము కావాలి. మా టికెట్ అని కొత్త పార్టీ పెట్టు. దీని మీద పో. నీకు ఎవడద్దు అంటాడు. చిన్న కమ్యూనిటీలో పార్టీ పెట్టుకుంటా భయపెట్టిస్తామంటా ఉన్నారు. మరి నువ్వు దీని మీద పని చేయాలి. కానీ మంగిలి తెల్లారు లేస్తే మేము చేస్తామంటే ఏదో ఫేమస్ అవుతాం, 10 మంది మన పేరు తెలుస్తుంది. ఎంత నువ్వు ఇట్లా బుడ్రకాయని వేసుకుంటా ఏతులు చేస్తానో రేపు కూడా మళ్ళా అరే వాళ్ళు అన్నదంతా అబద్ధం అట, వాళ్ళు మనిషిరావు నిజంగా అని తెలిస్తే నువ్వు ఎంత ఫేమస్ అయినావు మళ్ళీ కొడక మళ్ళీ ఎక్కడికి వస్తావు? నీ బతుకంతా మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఏమవుతుందన్నా 4 రోజులు పైసలు టీఆర్పీ రేస్ కోసం వాడు ఏదో అంటాడు. నువ్వు పుసర వాక్కుంటా ఇది చెప్పుడేనా? అందుకే ఇదంతా ఆపేయాలని నా బాధ, వేరే ఏది లేదు. థ్యాంక్ యూ ఎస్పీ నాయక్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తెలుగు